పుట్టుకతోనే ఎవరు చెడ్డవాళ్ళు కారు. పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిస్థితులు, తీసుకునే నిర్ణయాలే వాళ్లను నేరస్తులుగా మార్చేస్తాయి. మరి శంకర్ ఎలా పెరిగాడు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇది కరీంనగర్ జిల్లాలోని మారుపాక గ్రామం. దగ్గర్లోని అడవి, ఊరు చుట్టూ పంట పొలాలు, కల్మషం లేని పల్లె జీవులు. కోడి కూసే వేళ నుంచి ముసుగు తన్ని పడుకునే వరకు ప్రశాంతంగా ఉండే పల్లెటూరు. ఆ ఊళ్ళోనే పుట్టాడు శంకర్. అతనికి ఊహ తెలియక ముందే తల్లిదండ్రుల్ని రోగం చంపేసింది. శంకర్ అనాథయ్యాడు. ఎవరైనా ఇంత పెడితే తినేవాడు, ఎవరు ఏ పని చెప్పినా చేసేవాడు. తాడు బొంగరం లేని జీవితం కావడంతో చిన్నప్పటి నుంచే దొంగతనాలు నేర్చుకున్నాడు. వయసొచ్చాక తప్పుడు పనులు చేయడం మొదలుపెట్టాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. కొన్నాళ్లకు తన చోరీలను వేములవాడ వరకు విస్తరించాడు. డబ్బు అవసరమైనప్పుడల్లా దొంగతనం చేసేవాడు. దారిని పోయేవాళ్ళని బెదిరించి దౌర్జన్యంగా డబ్బు లాక్కునేవాడు. చిన్న చిన్న చోరీలు, చిల్లర నేరాలు చేస్తూ వేములవాడ పోలీసుల దృష్టిలో పడ్డాడు. ఓసారి దొంగతనం నేరం కింద జైలు శిక్ష పడింది. జైలు నుంచి రిలీజ్ అయ్యా కూడా నేరాలు కొనసాగించాడు. తన విపరీత ప్రవర్తనతో ఊళ్ళో జనాలకు నిద్ర లేకుండా చేశాడు. ఎదిరించే వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. వంకరోడితో ఎందుకొచ్చిన గొడవలే అని ఊరు జనం ఊరుకునేవాళ్లు. కానీ రాను రాను అరాచకాలు ఎక్కువ అవడంతో వాళ్ళు విసిగిపోయారు. ఎవరైనా ఎన్నాళ్ళని సహిస్తారు? ఓ రోజు శంకర్ కు ఆ ఊరి చిల్లర కొట్టు యజమానికి గొడవైంది. అతడు శంకర్ పై సర్పంచ్ సంతోష్ రావుకు ఫిర్యాదు చేశాడు. సర్పంచ్ పంచాయతీ పెట్టించాడు. ఊరందరి ముందు శంకర్ కు గడ్డి పెట్టాడు. పంచాయతీ పెద్దలు కూడా తలంటారు. ఇంకోసారి ఇలా చేస్తే పోలీసులకు పట్టిస్తామని హెచ్చరించారు. శంకరాహం దెబ్బతింది. 10 మందిలో తనను తిట్టాడని సర్పంచ్ పై పగబట్టాడు. వక్ర బుద్ధితో ఆలోచించేవాడికి ఎదుటి వాళ్ళు మంచి చెప్పినా చెడుగానే అనిపిస్తుంది. సర్పంచ్ చెప్పిన మంచి మాటలు శంకర్ బుర్రకెక్కలేదు. సర్పంచ్ శత్రువులైన తిరుపతి రెడ్డి, చంద్రశేఖర్ శంకర్తో చేతులు కలిపారు. తిరుపతి రెడ్డి కాంట్రాక్టర్. ఊళ్ళో కాంట్రాక్ట్లు ఏవైనా తనకే దక్కేలా చూసుకునేవాడు. ఈ మధ్య ఆ పనులు తనకు దక్కకుండా చేస్తున్నాడని సర్పంచ్ పై కోపం పెంచుకున్నాడు. సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. అప్పటి నుంచి సర్పంచ్ సంతోష్ రావుపై అసూయ పెంచుకున్నాడు చంద్రశేఖర్. ఇద్దరూ కలిసి పగ తీర్చుకోవాలనుకున్నారు. వీళ్లకు శంకర్ తోడయ్యాడు. ముగ్గురూ కలిసి సంతోష్ రావును చంపేందుకు ప్లాన్ వేశారు.
శంకర్ సర్పంచ్ ఇంటికెళ్లాడు. గదిలో నిద్రపోతున్న సంతోష్ రావుపై కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయాడా పెద్దాయన. హత్య తర్వాత తిరుపతి రెడ్డి, చంద్రశేఖర్లను కలిశాడు. ఏదో ఘనకార్యం చేసినట్లు ముగ్గురు ఆనందంగా ఫీలయ్యారు. శంకర్, నువ్వు త్వరలో దుబాయ్ వెళ్లేలా చేస్తావు, అందాక ఎక్కడికైనా పారిపో అని ఆ నరహంతకుని పంపించేశారు. ఊరి పొలిమేరలు దాటి దగ్గరలోని అడవిలోకి వెళ్లిపోయాడు. ఎన్నాళ్ళని అడవుల్లో తిరగలడు. ఆకలి వెంటపడి తరిమింది. చేయడానికి పని లేదు, చేసే ఆసక్తి లేదు. చోరీలు, నేరాలు తప్ప మరో పని రాదు. ఊళ్ళోకి వెళ్లేంత ధైర్యం లేదు. పోలీసులు చూస్తే వదిలిపెట్టారు. అందుకే రైతులు పొలానికి తెచ్చుకునే తిండిని రహస్యంగా తినేవాడు. అటు నుంచి అటే మళ్లీ అడవిలోకి పోయేవాడు. ఇంతలో సర్పంచ్ హత్య కేసులో తిరుపతి రెడ్డి, చంద్రశేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే టైంలో సర్పంచ్ హత్యకు నిరసనగా ఊళ్ళో ధర్నా జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ భాస్కర్ రెడ్డి ర్యాలీ నిర్వహించాడు. శంకర్ కు తిక్కరేగింది. భాస్కర్ రెడ్డిపై పగ పెంచుకున్నాడు. కొన్ని రోజుల్లోనే పోలీసులకు దొరికాడు. శంకర్, అతనికి సహకరించిన తిరుపతి రెడ్డి, చంద్రశేఖర్లు విచారణ ఖైదీలుగా ఊచలెక్క పెట్టారు. 6 నెలల తర్వాత శంకర్ బెయిల్పై బయటకొచ్చాడు. తనకి గతి పట్టడానికి ఊళ్ళో జరిగిన ధర్నానే కారణం అనుకున్నాడు. ర్యాలీ చేయించిన ఆర్టీసీ డ్రైవర్ భాస్కర్ రెడ్డిపై ఆగ్రహావేశాలతో రగిలిపోయాడు. మూర్ఖత్వం, క్రూరత్వం కలిసిపోయిన శంకర్ ఆయన్ను చంపాలని డిసైడ్ అయ్యాడు.